కరుణాం శరణామినో విదనీం శుభదాంతి జవరకలిలాంగే సన్నిషన్నాపితాబ్జే దిశకరకవలోచ్యలిఖినీ పుస్తకశ్రీ సకల విభవసిద్ధే పదువగ్గే పదాన. యోగము మాస్టర్ గారు చెప్పినటువంటిది, ముఖ్యంగా యోగం అనేటటువంటిది లక్షల సంవత్సరాల బట్టి భారతదేశంలో వస్తూ ఉన్నారు. కృష్ణుడు, రాముడు వీళ్ళంతా కూడా యోగమును ప్రోత్సహించారు. కృష్ణుడు భగవద్గీత ఎంతంతా చెప్పింది యోగి భవాక్యం అంటే ఏమిటి? యోగం అంటే మాస్టర్ గారు ఇచ్చినటువంటి డెఫినేషన్ వన్నెస్ అని చెప్పారు. చాలా మంది యూనిటీ అనేటటువంటి ఒక దానికి సంబంధించినటువంటి ట్రాన్స్లేషన్ చేశారు. మాస్టర్ గారు యూనిటీని అపహాస్యం చేశారు. మా పోర్టు ట్రస్ట్ లోనేమో 70 యూనియన్లు ఉన్నాయండి అని అంటే ఎవరి మధ్య యూనియన్ లేదని లెక్క. యూనియన్ అనేటటువంటిది ఒకటే ఉండాలి. 70 యూనియన్లు ఉన్నాయండి అంటే యూనియన్ లేదనేటటువంటిది లెక్క. చేత ఇట్ ఈస్ నాట్ యూనిటీ వన్నెస్ అని చెప్పారు. యూనిటీ వన్నెస్. నష్టం యోగం అయ్యేటటువంటి దానికి ముందు ఉండేటటువంటిది ఒక పరమమైనటువంటి భగవద్గీత ఉండేటటువంటి మంత్రం కృష్ణుడు అర్జునుడికి ఇచ్చినటువంటిది. సూర్యుడు మనువుకి ఇచ్చినటువంటిది. మనువు ఈ భూమి యొక్క మైండ్ అనేటువంటి ఇక్ష్వాకుకి ఇచ్చినది. ఇక్ష్వాకు మనకి ఇచ్చినటువంటిది ఒకటే ఒక మంత్రం, అహం అవ్యయం అనేటటువంటి మహామంత్రం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహమనుక్ష్వాకవే ప్రవీత్. నేను అవ్యయుడని, ఐఆమ్ ఎటర్నల్, ఐఆమ్ ఆమ్నిపోటెంట్, ఐఆమ్ ఆమ్నిప్రెసెంట్. జీవి, పరమాత్మ ఇటువంటి పేరు మనం తరచూ చెప్పుకుంటూ ఉంటాం. ఎవరి జీవి, ఎవరి పరమాత్మ? సరే మనం కానీ క్వశ్చన్ ఎవరు అసలు మనం అని క్వశ్చన్ కానీ చేసుకుంటే ఎక్కడి నుంచి వచ్చాం? సింపుల్ గా ఉన్నట్టుకుంటాయి ఈ క్వశ్చన్స్. నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను. ఈ రోజు ఈ 3 క్వశ్చన్లు పొద్దున సాయంత్రం మిమ్మల్ని మీరు అడుక్కోండి. మీరు ఎదుగుతున్న కొలది వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మారుతూ ఉంటాయి సంవత్సరానికి. Who am I? Where from I have come and where I am going? నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను ఆలోచించవలసినటువంటి విషయం. చేస్తే లోపల జీవి అనేటటువంటి వాడు ఎవడన్నాడో వారి దగ్గరికి చేరటానికి కావాల్సినటువంటి ఒక మార్గం ఏర్పడుతుంది. ఎవరు నేను అనేటువంటి, ఎవరు అసలు నేనెవరు అనే క్వశ్చన్ కూడా అప్పుడప్పుడు అడుక్కుంటున్నాడు. రామహర్షి అదే చెప్పారు, శ్రీకృష్ణుడు అదే చెప్పాడు, మాస్టర్ గారు కూడా అదే చెప్పారు. నేనెవరు? నేనంటే ఈ దేహమా, నేనంటే నా మనస్సా, నేనంటే నా ఉద్యోగమా, నేనంటే నా ఇల్లు, ఏమిటి నేను అనేటటువంటి క్వశ్చన్ ఆఫెన్ అడగమన్నారు. వెళ్తూ ఉంటే ఏమని తెలుస్తున్నానంటే ఆకాశం అనేటటువంటిది ఎలాగైతే శాశ్వతమైన ఉన్నదో ఒక శాశ్వతమైనటువంటి తత్వం వెనక ఉన్నదని, ఆ శాశ్వతమైనటువంటి తత్వం వెనక ఉండేటటువంటి ఆ తెర మీద శాశ్వతము కానిటువంటివి ఏవైతే ఉంటాయో వచ్చి తెర మీద వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయనేటటువంటి ఒకటి అర్థం అవుతుంది. దర్ ఈజ్ సంథింగ్ ఎటర్నల్. ఆకాశం ఎప్పుడు ఉంటుంది. ఆకాశంలో సూర్యగోళం వస్తుంది, గ్రహములు వస్తాయి. గ్రహములు వచ్చిన తర్వాత దాని మీద మనం జీవరాశులు వస్తాయి. ఇవన్నీ వెళ్ళిపోయినా సరే వెనక ఆకాశం అనేటువంటిది ఎలాగైతే ఉంటుందో అటువంటి తత్వం మన యందు ఒకటి ఉంటుంది. ఈ దేహములు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మనస్సులో ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. భౌతికమైనటువంటి సంబంధములు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. తల్లిదండ్రులు కొన్నాళ్ళకి వెళ్ళిపోతారు, పిల్లలు పెళ్లిళ్ళే వెళ్ళిపోతారు, అన్నదమ్ములు ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోతుంటారు. ఈ వెళ్ళిపోతుండేటప్పుడు శాశ్వతమైనటువంటిది ఏది, శాశ్వతం కానటువంటిది ఏది, విచ్ ఈస్ పెర్మనెంట్ అండ్ విచ్ ఈస్ ఫ్లీటింగ్ వాల్యూస్ కలిగినటువంటిది ఏది అనేటటువంటి ఒకసారి మనం వెనక్కి చూస్తే
ఈ శాశ్వతమైనటువంటిది అణు అనేటటువంటిది యాటమ్ అనే పేరుతో చెప్తారు. ఇది మనలోనే ఉన్నది ఒకటి. దానికోసం మనం చేసేటటువంటి ప్రయాణమే సమస్తమైనటువంటి యోగములకు సాధనగా చెప్తారు. పరమాత్మ అనేటటువంటి పదముతో చెప్పబడేటటువంటి ఎటర్నల్ అయినటువంటిది, ఆమ్నీ ప్రోటెంట్ అయినటువంటిది, ఆమ్నీ ప్రెజెంట్ అయినటువంటిది, అంతర్యామ అయినటువంటిది, సమస్తమునందు వ్యాపించి ఉన్నది, ఎప్పుడూ విడిపోకుండా చిరంజీవత్వము కలిగి ఉండేటటువంటిది ఒకటి ఏదో ఉన్నది. గాడ్ అనేటటువంటి వాడు, ఈ అంతర్యామైనటువంటి వాడు, పర్మనెంట్ గా ఉండేవాడు. అటువంటి వాడు ఎవడో ఒకడు ఉండకపోతే వాడి గురించి ఆలోచించగలిగేటటువంటి ఆలోచన గాని సమర్థత గాని మనకు కలగదు. భగవంతుడు లేడు అని వాదించేటటువంటి నాస్తికుడు కూడా భగవంతుడి పేరు ఎత్తకుండా లేడని చెప్పలేడు. ఎందుకంటే గట్టిగా లేడని చెప్పడం అంటే లేని దాని గురించి ఎలాగ థింక్ చేయగలడని. ఏదో ఉన్నది. ఆ ఉన్నది అన్నటువంటిది ఏదైతే ఉన్నదో దానిని శాశ్వతము, పరబ్రహ్మము, మిశ్రతో పిలవచ్చు. దానిని మేము మాస్టర్ సివివి అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మాస్టర్ సివివి గారు పరబ్రహ్మం. ఇంకొక రకంగా చెప్పటం వీలుగా మనకు అర్థమైనటువంటి భాషలో శాశ్వతమైనటువంటిది, నిరంతరమైనటువంటిది అయినటువంటిది ఏదైతే సమస్తమైనటువంటి లోకమునందు వ్యాపించి ఉన్నదో మానవ జాతిలో ఉండే అశాశ్వతత్వాన్ని తొలగించడానికే తను తాను కిందకి దిగి వచ్చింది. అక్కడి నుంచి ఇది చెప్తే మనకు అర్థం కాదు కాబట్టి, అందం కాబట్టి, భౌతికమైనటువంటి సాకారమైనటువంటి ఆకారం ఒకటి కావాలి కాబట్టి మాస్టర్ సివివి అనేటటువంటి ఒక భౌతికమైన ఆకారం కుంభకోణంలో తీసుకుని వచ్చింది. అది అని పిలవలసింది. ఆయన అని కూడా అనుకోవద్దు. పరబ్రహ్మమును అది అని పిలుస్తారు వీళ్ళంతా కూడా. ఉపనిషత్తులు ఇవన్నీ తెలిసినటువంటి వారు, వేదం తెలిసినటువంటి వారు అది అని అంటారు. తత్ అని అంటారు. తత్ అని పిలవలసిందే తప్ప దట్ దిస్ అనే పెట్టడానికి తత్ అనే పేరుతో పిలుస్తారు. అది ఏం చేస్తుంది అంటే భౌతికమైన శరీరం తీసుకొచ్చి మనకు ఉండేటటువంటి లోపాలు సరిగ్గా అనవసరం. ఎన్నిసార్లు దిద్దినా సరే కుక్కతోక అలాగే మనం అలాగే ఉంటాం. ఎన్నిసార్లు వంకర తీసినా టింగ్ అని మళ్ళీ అది వంక వస్తుంటుంది. కాబట్టి ఏమిటి మాస్టర్ గారు ప్రయత్నం చేశారంటే శాశ్వతత్వానికి మనం తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేశారు. ఎలాగ మనం ఏం చేయాలి ఏంటో అవుతుంది. భౌతికమైన శరీరం మనం తీసుకున్నప్పుడు ఇందాక సురేఖ చెప్పినట్టుగా మనస్సును, ఇంద్రియములను, దేహమును అంటుకొని కర్మ ఉంటుంది. జగత్ యొక్క కర్మ వేరే ఉంటుండగా విశ్వకర్మ అంటారు దాన్ని. విశ్వం యొక్క కర్మ ఒకటి ఉంటుండగా దాని నుంచి సెపరేట్ గా తీసుకుని మనం సొంతంగా కొంత కర్మ కట్టుకుంటాం. జీవి అనేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు సొంతముగా కొంత కర్మ హీ కుక్స్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్. శాశ్వతమైనటువంటి వాడు ఎవడైతే జీవి ప్రయాణం చేస్తుంటాడో ఒకసారి కిందకి దిగి వచ్చిన తర్వాత హీ హాజ్ హిజ్ ఓన్ కుకింగ్, హిజ్ ఓన్ కిచెన్. ఆ కిచెన్ అనేది సొంతమైనటువంటి కర్మకాన్ని చేస్తారు. పుట్టుకతో కర్మ ఉండదు అసలు. మొట్టమొదటి జీవి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు కర్మ ఏమి ఉండదు. చుట్టూ ఉండేటటువంటి వాటితో సంగం అంటారు, అటాచ్మెంట్ అనేటటువంటిది వచ్చిన వెంటనే దానితో పాటు వీడు అవ్వాల్సిన విధముగా అటాచ్ కాకుండా ఉండటం వల్ల సంగం అనేటటువంటి దోషం వల్ల కర్మ అనేటటువంటిది సొంతముగా చేసుకుంటాడు. మీరైనా నేనైనా అంతే అన్నాడు. సంగము లేనటువంటివి పశుపక్షాదులు, ఈ చెట్లు గిట్లు ఇవన్నీ కూడా వాటికి ఏమి కర్మబంధం ఉండదు. రేపు పొద్దున భోజనం ఎలాగని ఏ చెట్టు ఆలోచించదు, ఏ కుక్క ఆలోచించదు. ఒక్కొచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతసేపు దాన్ని నచ్చితే లెక్చర్ వింటుంది, లేకపోతే వెళ్ళిపోతూ ఉండదు. మీకు నచ్చకపోయినా ఎందుకు కూర్చుంటారంటే బాగుండదు మాస్టర్ గారు అని అనుకుంటారేమో. ఆకలిస్తే అన్నం తింటుంది, లేకపోతే సస్తే తింటుంది. మీరు 500 కాదు 1000 రూపాయల నోట్ల కట్ట చూపించినా సస్తే ఒక్క మెతుకు ఎక్కువ తిందో. ఆవు కుడితే ఒక గ్లాసు ఎక్కువ తాగదు. మీరు ఏం చేసినా సరే. డైమండ్ నెక్లెస్ చూపించి నీకు వేస్తామని ఆవు కన్నా సరే మనం డైమండ్ నెక్లెస్ వాడు కొనిస్తాం, కొంచెం కాఫీ తాగంటే తాగేస్తాం. ఇంకేదైనా చెప్పకూడదు కూడా కావాలంటే తాగుతాం మనం. వాటికి కర్మం అనేటటువంటి బంధం ఉండదు. ప్రకృతితో సహజమై ఉంటాయి. ప్రకృతికి యొక్క కర్మ ఏదైతే ఉంటుందో వాటి కర్మ ఉంటుంది కాబట్టి కర్మ బంధం నుండి విముక్తం చెంది ఉంటాయి. కానీ మానవుడికి ఏమిటంటే క్రైసిస్ మానవుడి జీవితం.
గాడ్ ఏం చేయదలుచుకున్నాడంటే తనలాగా పాపం మోషన్ చేసేద్దాం అనేటటువంటి ఒక క్రియేటివ్ యాక్టివిటీ ఇచ్చిన తర్వాత ఈ క్రియేషన్ ఏం చేసుకున్నాడంటే దుఃఖాన్ని క్రియేట్ చేసుకున్నాడు. సుఖాన్ని క్రియేట్ చేసుకుని అందరితో పాటు బాగుండరా. ఏం చేయాలి దీనికోసం అంటే వదిలేయాలి. చక్కనైనటువంటి కథ ఒకటి చెప్తారు. ఇల్యూషన్స్ అనేటటువంటి ఒక పుస్తకంలో రిచర్డ్ బాక్ అనేటువంటి తమాషగా రాశాడు. ఇక్కడ ఒక నదిలో విపరీతమైన ప్రవాహం వెళ్తూ ఉంటుంది. ఫ్లడ్ కొట్టుకుంటూ ఉంటుంది. ప్రవాహం వెళ్తూ ఉంటుంది. ఆ కిందని మనుషులు ఆ ప్రవాహం నందు ఈత్తూ ఉంటారు. ఎవడికి దొరికిన రాయి వాడు పట్టుకుంటాడు. వెనకలో ఉన్న రాయి కొడుతుంటుంది, మిగతా కొడుతుంటాయి. ఈ రాయి వదిలేస్తాడు, ఇంకో రాయిని పట్టుకుంటాడు. ఆ రాయిని వదిలేసి ఇంకో రాయిని పట్టుకుంటాడు. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం, ఉద్యోగం కాకపోతే డబ్బులు, డబ్బులు కాకపోతే ఇల్లు, ఇల్లు కాకపోతే ఆస్తి, ఆస్తి కాకపోతే భార్య, భార్య కాకపోతే పిల్లలు, ఇలా ఒక రాయిని పట్టుకుంటూ ఉంటాడు. దీంతో నాకు సెక్యూరిటీ ఉంటుంది. అందులో మీలాంటి వాడు ఎవడో ఒకడు ఏమిటుంది ఇదంతా వదిలేస్తే ఏమిటవుతుంది అన్నట్టు అన్ని వదిలేస్తాడు. వదిలేస్తే పైన తేలుతూ ఉంటాడు. పైన తేలుతూ ఉండేటటువంటిది హాయిగా ఈ ప్రవాహం వాడిని ఏ దెబ్బలో తగలకుండా, ఏ రాయికి తగలకుండా తీసుకెళ్లి ఒడుగు తీసుకెళ్ళిపోతాడు. తమాషా అయినటువంటి కథ లాగుంటుంది. ముందు ఆ బుక్కి బిగినింగ్ లో రాస్తాడు. మనం అంతే సంసారం అండి అని భార్య అంటే భార్య పిల్లలను వదిలిపెట్టమని మాస్టర్ గారు చెప్పలేదు. భార్య ఈ కర్మ ఇందాక మనం చెప్పుకునేటటువంటి కర్మబంధం ఏదైతే ఉన్నదో, మనం ఏదైతే కుక్ చేసుకున్నామో వారే నీ యొక్క తల్లిదండ్రులుగా, నీ అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్లుగా, ఫ్రెండ్స్ గా, నీకు శిష్యులుగా, నీకు తెలిసినటువంటి స్టూడెంట్స్ గా, టీచర్స్ గా, నీ ఫ్రెండ్స్ గా, తెలిసిన వాళ్ళగా, చుట్టూ నీకు ఎవరైతే కోట్ల మంది ఉంటారు. కొంతమందితోనే పరిచయం ఉంటుంది, జాగ్రత్త చూసుకుంటున్నారు. కోట్ల మంది ఉంటే ఎంతమందితో ఎందుకు పరిచయం ఉందో, అందరితో ఎందుకు పరిచయం అంటే ఎవరితో అయితే నీకు కర్మబంధం ఉంటుందో వారితో మాత్రమే సచరత్వం ఉంటుంది. అందుకలా పాసుడు కాదు. ఆధ్యాత్మికమైనటువంటి లోకములోనికి వీడి ఎంటర్ అయిన తర్వాత, మాస్టర్ గారి పాదములు స్పృశించిన తర్వాత, మాస్టర్ గారు అనుగ్రహం సంపాదించిన తర్వాత, అన్ని దేశంలో ఉండేటటువంటి వారు, మాస్టర్ గారు శిష్యులైనటువంటి వారు, యోగా సైతం చేసినటువంటి వారు లక్షల మందితో పరిచయం అవుతుంది యోగ సాధన. అంతవరకు మనకి తెలిసినటువంటిది ఏంటి, కప్ప కథలాగా ఉంటుంది అన్నాడు. ఆ నుయ్యిలో ఉంటుంది కప్ప. ఇంతకన్నా ఏమిటి ప్రపంచం అని అనుకుంటుంది. ఎవరైనా పైన చెప్తే దానికి నవ్వుతూ ఉంటుంది. దాని పైన తీసి పడియాలి. తెలిస్తే సముద్రం ఎంత ఉండదో, నది ఎంత ఉండదో దాన్ని తెలుస్తే మనం అంతా కప్పలాగే బతికిస్తాం జీవితం అంతా. ఈ కప్పలాగా బతికినప్పుడు చుట్టూ ఉండేటటువంటి వారితో మనం చేసుకునేటటువంటిది ఏదైతే సాంగత్యం ఉన్నదో, కామము, క్రోధము, లోభము ఏముంటుంది. తప్పు ఎప్పుడు మన దగ్గర ఉంటుంది, సర్దుకోవాల్సింది ఎప్పుడు మన దగ్గర ఉంటుంది. ఒకదానికి దుఃఖం వచ్చినా దేనికైనా కారణం మనమే ఉంటాం, కానీ అవతల వాళ్ళలో వెతకడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఫస్ట్ న్యూసెన్స్ మనం చేసుకునేది. తన రోగం మనకు కానీ, తన దుఃఖమైనటువంటి పరిస్థితి కానీ, తన బాగుండకుండా ఉండడానికి కానీ కారణము అవతల వాళ్ళలో ఎదుగుతాం మనం. చెప్పది నిజమైన కారణం మనలోనే ఉంటుంది. మనం ఎప్పుడైతే సరిదిద్దుకోవడం మొదలుపెడుతుందో అవతల వాళ్ళు కూడా మన ఎడల ప్రవర్తన కానీ, మనకు కావాల్సింది కానీ సమానంగా వస్తుందనేటటువంటిది రియలైజ్ అవడానికి కొన్ని జన్మలు పడుతుంది. స్పిరిచువలిజంలో, ఆధ్యాత్మిక జీవనంలో ఫస్ట్ స్టెప్ ఇది. తప్పు ఇతరముగా, బాహ్యముగా వెతికినంత కాలం సొల్యూషన్ ఉండదు. మనలో ఎప్పుడు ఉండి వాటిని చెక్ చేసుకోవడానికి మొదలు పెడతామో అప్పటి నుంచి ఎదుగుదల అనేటటువంటిది మొదలవుతుంది. ఏదైతే కర్మబంధము వల్ల మన మనస్సుకి, ఇంద్రియములకు, దేహములకు సంబంధించిన పూర్వ జన్మ ఆకర్షణ వల్ల, వికర్షణ వల్ల ఏదైతే ఉన్నాయో వారే మన చుట్టూ బంధువులుగా, మిత్రులుగా వాటి కింద పుడతారు. ఎందుకు పుడతారు వాళ్ళనంటే, పూర్వం నువ్వు చేసినటువంటి న్యూసెన్స్ ఏమైతే ఉన్నదో అది న్యూట్రలైజ్ చేసుకోవడం. మాస్టర్ గారు ఇచ్చినటువంటి మహామంత్రం ఏంటంటే, ఎనిమీ బివేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అదొక మహామంత్రం ఆయన ఇచ్చినటువంటి. దోస్ హూ కమ్ ఫర్ హెల్ప్ నో దట్ యు ఆర్ హెల్ప్డ్ బై దమ్. నిరంతరం గుర్తుండాలి. నీ సహాయం కోరి ఎవరైతే వస్తారో వారి వల్ల నువ్వు సహాయం పొందుతున్నావు అనేటటువంటి ముందు గుర్తుపెట్టుకున్నారు. ఎనిమి అనేటటువంటి వాడు నీలో ఉంటాడు తప్ప పైన ఉండడు అనేటటువంటి గుర్తుపెట్టుకున్నాడు. ఎనిమి ఎవరంటే నీకు
వాళ్ళ ఆవిడికి ఈజ్ ఎ లవింగ్ హస్బెండ్, వాళ్ళ పిల్లలకి ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫాదర్. ఫర్ యూ ఈజ్ ఎనిమి వాడు అనేది ఏం ఉండదు అవతల వాడు అన్నాడు. అలాగే నీ సహాయం కోరి వచ్చిన తర్వాత మన చాలా మొగాళ్ళు మీసాలు గీసాలు తిప్పగలన్నాడు. మీసాలు లేవు కాబట్టి మీసాలు ఉంటే తిప్పగలన్నాడు. అయితే ఎవడైతే సహాయం కోరి వచ్చాడో నీ కర్మను న్యూట్రలైజ్ చేయడానికి వాడు వస్తున్నాడని నీకు చేతనైనంత సహాయం చేయగలిగితే చేయలేకపోతే చేయలేదని చెప్పన్నాడు. చేయలేకపోయినా సరే ఇలా చప్పట్లు కొట్టి కొట్టద్దు అన్నాడు. చేత కాకపోతే చేత కాదని చెప్పు, చేతనైతే చేతనైందని చెప్పు. ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఏ రకమైనటువంటి పరిచయం ఉండేటటువంటి వారు ఉంటారో వారి ఎడల నీ డ్యూటీ ఏదైతే ఉంటుందో సక్రమముగా నిర్వహిస్తడం అనేటటువంటిది జన్మయందు కానీ మొదలుపెట్టిన తర్వాత కర్మ అతి కొద్ది రోజులలో భస్మమైపోతుంది. భృక్త రహితం అంటే అది దాని కర్మ పోస్ట్ పోన్ అవడం కానీ పద్యం అవడం కానీ ఉండదు, కానీ న్యూట్రలైజ్ చేసుకోవచ్చు. ఎలాగా అనేక సార్లు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. నేను మళ్ళీ ఒకసారి చెప్పుకున్నా పర్వాలేదు. మీకు తీవ్రమైనటువంటి కడుపు నొప్పి రావాల్సేటటువంటి పరిస్థితి ఉండేటప్పుడు పక్కింటి ఆయనకి కడుపు నొప్పి వస్తుంది. నీకు చేత అయితే మందు నీకు చేత కాకపోతే పక్కనున్న డాక్టర్ దగ్గర మందు తీసుకోవాలి. ఇది చేత కాకపోతే హాస్పిటల్కి అవసరం అయితే నీ కారులో తీసుకెళ్లి వాళ్ళని నింపిరా. నేను అడిగితే నెగ్లెక్ట్ చేసేసి ఎందుకైనా మంచిదనిసి మీ ఆవిడతో కానీ సెకండ్ షో సినిమా పెడితే మీ ఆవిడికి కడుపులో నొప్పి వస్తుంది. ఎవడైతే ఏ బాధతో నీ దగ్గరికి వస్తాడో ఆ బాధ నీకు త్వరలో రాబోతూ ఉన్నదనే లెక్క నీ సర్వీస్ కానీ సహాయం కానీ కోరినప్పుడు కానీ నువ్వు రిఫ్యూజ్ చేస్తే, సహాయం కోరకుండా వాడే సొంతంగా చూసుకుంటే నీకేమీ బాధ్యత లేదు. నేను అడిగి వచ్చి సాయం చేయమని అడిగినప్పుడు బాధ్యత నీది అవుతుంది. ఎప్పుడైతే మాస్టర్ గారు ప్రేయర్ చేయడం మొదలుపెట్టడం చికాకున్నది, భయపడి మానేయకండి. మిమ్మల్ని సహాయం కోరేటటువంటి వారు చాలా ఎక్కువ మంది అవడం మొదలుపెడతారు. వారికి మీరు సహాయం చేయగలిగేటటువంటి సమర్థత ఉంటుంది. మాస్టర్ సివివి గారి ప్రేయర్ నిజముగా సమర్పణ చేసి నిరంతరము దాని యందు ఉండేటటువంటి ధ్యానం చేసినటువంటి వాడి చెయ్యి ఎప్పుడూ పైన ఉంటుంది. మాస్టర్ గారు ఎప్పుడూ ఇలా పెట్టరు. మా జీవితాల్లో అది మా గౌరవం. నీకేమిటి లేదనేటటువంటి దాంతో సంబంధం లేదు. ఎప్పుడు ఏది కావాలనేటువంటిది అప్పుడు అది వస్తూ ఉంటుంది. నా దగ్గర ఉంటారు పిల్లలు, చూస్తూ ఉంటారు. 1,00,000 కావాలంటే 1,00,000 వస్తుంది, 1,00,00,000 కావాలంటే 1,00,00,000 వస్తుంది, కారు కావాలంటే కారు వస్తుంది, ఏది కావాలంటే అది వస్తుంది. పాలకి వెళ్ళాలంటే టికెట్ వస్తుంది. అవసరం లేకపోతే ఇంట్లో కూర్చోవడం. ఏది కావాలంటే అది వస్తుంది అనేటటువంటి దమ్ము ఉంటే వదిలేయడం కష్టం, లేకున్నా సరే వదలటం అనేటటువంటిది ప్రయత్నం చేయాలి. అంటే వదిలేయడం అనేటటువంటిది మోక్షధర్మం. ఈ కర్మ అనేటటువంటి దానివల్ల సమస్తము పట్టుకుని బిగించుకుని ఉంటాం. దీంతోనే అలా కొట్టుకుంటూ ఉంటాం. ఇంకా ఎదగడం అనేటటువంటి పైలోకములకు వెళ్ళటం అనేటటువంటి ధ్యానం చేయడం అనేటటువంటి వదలడం నేర్చుకోండి. డోంట్ గెట్ టైట్ ఫిస్టెడ్. 10 మందికి సహాయం చేయడానికి నీకు చేతనైంది ఏదైతే ఉండదో. బుర్ర ఉంటే మందులు ఇవ్వండి. అందుకే ఇక్కడ ఎవెన్యూస్ సర్వీస్ కోసం అని పెడతాం. మేము చేత కాలేదు మందులు కట్టండి. మందులు కట్టాలి. చూడండి, వచ్చేటటువంటి వాళ్ళకి నీట్గా కూర్చోవడానికి కావాల్సినటువంటి అది చేత కాలేదండి. ఎవడైనా పేషెంట్ వస్తే కింద నుంచి పైకి తీసుకురావడానికి కావాల్సినటువంటి సాయం చెయ్యి ఇవ్వండి. ఆఫర్ యువర్ సెల్ఫ్. ఆఫర్ యువర్ సెల్ఫ్ ఫర్ సర్వీస్. కొంత వదలడం మొదలు స్టార్ట్ అవుతుంది. ఎంతైతే పట్టుకుని ఉంటామో అంత కర్మబంధం పెంచుకుంటాం. ఎంతైతే వదులుతామో అందులో కర్మరాహిత్యం వస్తుంది. ఎప్పుడైతే వదలడం మొదలు పెడతాం, ఇందాక మనం చెప్పుకునేటువంటి అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వదలడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వారు మీకు సన్నిహితులు అవటం మొదలు పెడతాం. జీవితంలో ఒక్క ఫ్రెండ్ని కానీ మీరు సంపాదించుకుంటే చాలన్నట్టు. మీ సమస్తము చెప్పగలిగేటటువంటి వాడు, సమస్తము మీ గురించి నమ్మేటటువంటి వాడు, మీకు ఏది కావాలన్నా సాయం చేయగలిగిన ఒక్క వ్యక్తి ఉంటే చాలు. జీవితంలో ఉన్నాడేమో టెస్ట్ చేసుకోండి. అటువంటి వాడు కొన్ని 100 మంది మీ చుట్టూ చేస్తారు. మీకు కావాలంటే ఏదైనా ఇవ్వగలిగేటటువంటి స్థితిలో ఉండగలిగేటటువంటి వారు మాస్టర్ గారి యొక్క ప్రేయర్ చేయటం వల్ల మీ చుట్టూ ఎప్పుడు కూడా కొన్ని 100 మంది మీకోసమే జీవితాలు అర్పణ చేయడానికి కావాల్సినటువంటి వారు ఉంటారు. అంటే గ్రూప్ లోనికి వెళ్తాం. ఇండివిజువల్ గా లీవ్ చేస్తుండేటటువంటి మనం
స్వార్థముతో లీవ్ చేసేటటువంటి మన కర్మతో మన బంధమునందు ఉండేటటువంటి మనం, మన గోతిలో ఉండేటటువంటి మనం ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత అనేక మంది జీవరాశులు మనలాగా సాధన చేసుకుంటూ 10 మంది కోసం పనికొచ్చేటటువంటి పనిచేసేటటువంటి వాళ్ళు, వారి కోసం అక్కర్లేకుండా నిరంతరము యజ్ఞార్థమే జీవితం గడిపేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారని వారి యొక్క అసోసియేషన్ మొదలవుతుంది. ఇట్లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది భూమి మీద ఉంటారు. వాళ్లతో సాంగత్యం పెరగడం మొదలు పెడుతుంది. రోజు రోజుకి ఆ గుంపు యొక్క నెంబర్ పెరగడం మొదలు పెడుతుంది. ఆధ్యాత్మికంగా మన జీవితం అనందు ప్రగతి సాధించగలిగేవనేటటువంటి దానికి టెస్ట్ ఏమిటంటే హౌ మచ్ యూజ్ఫుల్ యు ఆర్ టు అదర్ పీపుల్ అండ్ హౌ మనీ పీపుల్, అది కౌంట్. నీ వల్ల ప్రపంచానికి ఏమైనా మంచి జరుగుతున్నదా, ఎంత జరుగుతున్నది, ఎంత మంది చేత జరుగుతున్నది. రోజుకి ఆ కౌంట్ కానీ రోజు కానీ ఎక్కగలిగితే ఈ యోగం చేయటం వల్ల, పూజ చేయటం వల్ల మనం ఎంత లాభం పొందాం అనేటటువంటి వాడు యోగమునకు పనికిరాడు. అది వన్నెస్ కాదన్నట్టు, పివిష్నెస్ అంటారు దాన్ని, స్వార్థము లోభము అంటారు దాన్ని. ఎంత ఇవ్వగలం అనేటటువంటి దమ్ము పెరిగిన తర్వాత ఎక్కడైనా మనం బతకగలగలమే దమ్ము వచ్చిన తర్వాత రేపు ఎలాగనేటటువంటి కక్కుర్తి లేనటువంటి రోజులలో ఏదైనా చేయగలిగేటటువంటి సమస్త మాస్టర్ గారి దైవాల మనకు ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ వస్తున్నాదంటే మనం వెళ్తుండేటువంటి మార్గం సరిగ్గా ఉన్నదనే లెక్క. మొగుళ్ళలో తప్పు కనిపించి, పిల్లల్లో తప్పు కనిపించి, పెద్దల్లో తల్లిదండ్రుల్లో తప్పు కనిపించేటటువంటి జీవితం ఏదైతే ఉంటుందో దుర్భరమైన జీవితం అంటే యోగ జీవితం చాలా దగ్గరగా. హస్బెండ్తోనే వన్నెస్, వైఫ్ తోనే వన్నెస్ లేనటువంటి వాడు యోగం గురించి కొన్ని జన్మలు పడుతుంది. దాని గురించి అర్థం చేసుకోవాలంటే అర్పణ. మా హస్బెండ్ దుర్మార్గుడు అండి, వాడి తప్ప మిగతా అంత ప్రపంచంలో దైవం ఉండొచ్చు కానీ మా వాడు వాడిలో ఉన్నాడండి. ఆ యాటిట్యూడ్ మారేంత వరకు వాడు అలాగే ఉంటాడు. అందులో దైవాన్ని చూడటానికి మొదలుపెట్టి చూడండి, ఆయనలో సమర్థత వస్తుంది. ఆయన మీ ఎడలో ఉండేటువంటి ప్రవర్తనలో తేడా వస్తుంది. ఆయనే రోజు రోజుకి బెటర్ అవటం అనేటటువంటిది, రోజు రోజుకి బెటర్ అవటం అనేటువంటి సమర్థత పెరుగుతూ ఉంటుంది. మనం చేసేటటువంటి యాటిట్యూడ్ థింకింగ్ లోనే వాడికి బ్రేక్ పడుతుంది అన్నట్టు. వదలాలి, పట్టుకోకూడదు. భక్త రహితము చేసుకోవాలంటే ఏంటి? పట్టుకున్నవన్నీ వదిలేయాలి. మాస్టర్ గారు చక్కగా చెప్పారు. మనం ఇవన్నీ కూడా బాంధవ్యములు, సంబంధములు అని ఉంటాం మనం. అయినా సంబంధాలు ఉంటాయండి, సంబంధము కాదు సంతీసిమనరా, ఇవన్నీ కూడా బంధములు అన్నారు. మన సంబంధములు అనుకునేటటువంటి కూడా బంధములు. అప్పుడు ఏమిటో కూడా మొదలు పెడుతుందనంటే మాస్టర్ గారి యోగమునందు నిరంతరము చేసినటువంటి వాడు 27-30 ఏళ్ళు ప్రయాణం చేసి పగలు పొద్దున్న రాత్రి నిరంతరం ప్రయాణం చేసినటువంటి వారికి ఏమిటవుతుందనంటే చుట్టూ ఉండేటటువంటి వారి యందు మాస్టర్ గారు కనిపించడం మొదలు పెడతారు. వారు మనకి సేవ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. వారికి సేవ చేసేటటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. వారి బాధ్యత తీసుకోలేనటువంటి దమ్ము మన దగ్గర ఉంటుంది. దేని గురించి ఎవరిని అడగవలసినటువంటి కక్కుర్తి ఉండదు. ధనం కావాలంటే ధనం వస్తుంది, ఏది కావాలంటే అది వస్తుంది. సమర్థత కావాలంటే సమర్థత వస్తుంది. యోగం కావాలన్నప్పుడు మాస్టర్ గారు ఇచ్చినటువంటి యోగంలో ప్రయాణం చేస్తుండేటప్పుడు మేము 33 ఏళ్ల సంవత్సరంలో నేను మాస్టర్ గారి ప్రేయర్ మొదలుపెట్టి 33 and 1/3 years అయింది. లెక్కేసుకున్నాం ఇందాకే ఎన్నాళ్ళు అయిందని. 33 ఏళ్ల 1/3 సంవత్సరములైంది. ఏమిటి నీకు వచ్చింది మీరు అడగొచ్చున్నామాట, ఏమిటి రాలేదని అడగండి. మనస్సునందు ఆలోచన నిలబడదు, ఉండదు అసలు. నాకు మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఇక్కడ కూర్చున్న ఎటువంటి వాడు ఎప్పుడు ఉండేటటువంటి ఎలాంటి వాడి మీద ఒపీనియన్ నిలబడదు, ఉండదు అసలు. ఆ క్షణము నందు నా కర్తవ్యం ఏదైతే నేను చేయాలో మాస్టర్ గారు నిర్దేశించిన అది జరుగుతూ ఉంటుంది. మిగతా ఇంకేం ఉండదు. అయితే నీకు కూడా 3 నెలలు సిక్నెస్ వచ్చింది కదా మాస్టర్ గారు ప్రేయర్ చేస్తూ. అది మాస్టర్ గారు చేసినటువంటిది కాదు, దానికి కారణం నేనే. 47 బాటు 50 సిగరెట్ రోజుకి తాగితే లంగా మాత్రం దెబ్బతింటున్నాను. ఇప్పుడు కాబట్టి ఇంకొన్నాళ్ళకైనా పెద్ద త్వరగా అయిపోతే మంచిది కాబట్టి, ఇంకా తర్వాత ఏదో పని ఉంది కాబట్టి అకౌంట్ క్లోజ్ చేసేసి మళ్ళీ పనిలోకి పెడుతున్నారేమో అనుకుంటున్నాను. అయితే ఇక్కడికి చాలు అని అనుకున్నాను నేను.
రిపేర్ జరుగుతూ ఉంటుంది. పని కూడా ఆపకుండా చేసుకుంటూ పోతూ ఉంటాం. దానివల్ల అనేకమైన ప్రయోజనములు సిద్ధించాయి. మాస్టర్ గారికి ఈ జబ్బు వచ్చింది కాబట్టి మనకు అంటుకుంటుందని దూరంగా ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వారికి పాదములకు నమస్కరించి మనం దూరంగా ఉండాలని మాస్టర్ గారు నిర్దేశించారని తెలుసుకోగలిగాను. ఏది ఏమైనా సరే నిరంతరం నా పక్కనే ఉండి నాకు సేవ చేసినటువంటి ఉన్నారు. వారి పాదములకు నేను సేవ చేసుకోవాలి, జీవితం బాధ్యత వహించాలని తెలుసుకున్నాను. ఇంట్లో పోలేనప్పుడు రోజు వచ్చి పక్కనే కూర్చొని మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను చూడకుండా అవాయిడ్ చేసి ఒకవేళ ఏదైనా అంటుకుంటుందేమో అని వెళ్లిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. ఇది మాస్టర్ గారి యొక్క లీలగా గ్రహించాలి. వాళ్ళ మీద కోపం వస్తే భ్రష్టపడిపోతాం, పురుగులు పెట్టిపోతాం. వాడి ఎరల మనకు ఉండేటటువంటి కర్తవ్యం నిర్దేశింపబడుతుంది. ఈ సమయమునందు ఉండేటటువంటి వారికి జీవితాంతం నేను రుణపడి ఉంటాను కాబట్టి వారికి వెళ్ళి వారికి కావాల్సిందంతా కూడా నేను చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాకు రోజు రోజుకి పెరుగుతుంది అనేటటువంటి తెలుస్తుంది. ప్లేస్మెంట్ తెలుసడం కోసం నేను మీటింగ్ లాగా ఎక్కడ 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 మా పోగుతుందో అనేటటువంటి తెలుస్తుంది. ఒక్కదానిలో ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. యోగ సాధనలో కొన్ని మెలకువలు చేసుకోవడానికి 3 నెలలు రెస్ట్ దొరికింది కాబట్టి సాధన చేసుకోవడానికి పనికొచ్చి ఉంటుంది. కొన్ని సిద్ధులు అక్కర్లేనటువంటివి పోగొట్టుకోవడానికి పనికొచ్చింది. వదిలేయడం నేర్చుకోవాలి కాబట్టి సిద్ధులైనా సరే వదిలేయాలి, శక్తులైనా సరే వదిలేయవలసి వచ్చినప్పుడు వదిలేయాలన్నమాట. వదలడం ఎప్పుడైతే వస్తుందో ఏం చేస్తుందంటే ఊర్ధ్వమైనటువంటి లోకముల్లోనికి ప్రయాణం చేయడం మొదలు పెడతాం. మనస్సుకి కింద ఉండేటటువంటి లోకములు ఏవైతే ఉంటాయో బుద్ధి నుంచి కిందకు ఉండేటటువంటి లోకములు ఏం చేస్తాయంటే ఉన్నటువంటి దాన్ని పట్టుకోవటం అనేటటువంటి వాటికి హ్యాబిట్ ఉంటుంది. గుడ్డోడు అయినటువంటి ధృతరాష్ట్రంలా పట్టుకోవటం అనమాట. అంటే గుడ్డోడికి ఏమిటవుతుంది, ఇది వదిలేస్తే మళ్ళీ దొరుకుతుంది, దొరకని పట్టుకుంటాడు. బాగా కళ్ళు కనిపించేటటువంటి వాడు, వెలుగు తెలిసినటువంటి వాడు ఏం చేస్తాడంటే వదిలేస్తాడు. ఎప్పుడైనా అక్కడ కాకపోతే ఎక్కడైనా తీసుకోవచ్చు. ఎప్పుడైతే మాస్టర్ గారి ప్రేయర్ రెగ్యులర్ గా చేయటం మొదలు పెడతామో మనస్సుకి కింద ఉన్న లోకములు మనకి పనిచేయడం మానేస్తాయి. ఆ పనిచేయడం మానేసిన దగ్గర నుంచి అంతకు పూర్వం మీకు ఉండేటువంటి రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో బ్రదర్ గాని, ఫాదర్ గాని, మదర్ గాని ఉండేటటువంటి రీఅరేంజ్ అయ్యి వాళ్ళ యందు ఉండేటటువంటి ఆప్యాయత పెరగడం మొదలుపెడుతుంది. వారికి మీరు, మీకు వారు కావలసిన సమయంలో సహాయం చేయగలిగేటటువంటి సమర్థత, ఒక ఆప్యాయత పెరుగుతుంది. వీళ్ళందరూ వదిలేయడం ఉండదండి. భార్య మిమ్మల్ని ఆ రోజు ముందు కంటే ఎక్కువగా ప్రేమించడం మొదలుపెడుతుంది. భర్తనంటే మీకు ఎక్కువగా వాడు ప్రేమించడం, మీకోసం అన్ని నగలు కొనడం అనేది ఎంతసేపు అయితే మీరు వాడిని కామెంట్ చేశారో అంతసేపు మీకు అవైలబుల్ కాదు. ఎంతసేపు అయితే మీ భార్యని ఏడిపించారో అంతసేపు మీకు సుఖం ఉండదు. ఇటేనంటే భార్యాభర్తల విషయమే కాదు, తల్లిదండ్రుల విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ సేమ్ రూల్ అప్లై అవుతుంది. వాట్ వీ గివ్ వీ గెట్. ఎప్పుడైతే మనస్సు అనేటటువంటి లోకములు ఎప్పుడైతే మనకి క్షాళన అవడం మొదలుపెట్టాయి, ఎప్పుడైతే మనకి పనిచేయడం మొదలు పెడతాయో హైలో గుడ్ బ్యాడ్ అనేటటువంటి డెసిషన్ ఉండేటటువంటి మనస్సు రాను న్యూట్రలైజ్ అయిపోతుంది. ఎవడు బ్యాడ్ అని, ఏది బ్యాడ్ అని నువ్వు జడ్జిమెంట్ చేసేటటువంటిది, ఏది రైట్ ఏది రాంగ్ అనేటువంటి బోధ నీ జడ్జిమెంట్ ఏమిటనే ఒక్క యుగంలో ఒక ధర్మంగా మారిపోతుంది. నువ్వు అనుకునేది ఇప్పుడు రైట్ అనుకునేటటువంటిది రైట్ కొన్నాళ్ళ క్రితం కాకపోవచ్చు అన్నట్టు. కొన్నాళ్ళు అయిన తర్వాత రైట్ అవుతుందో కాదో అన్నట్టు. ఆకాశం అనేటటువంటి దాంట్లో ఒక ఇల్లు కట్టుకుని ఇది నాది అని పీక్కుంటూ ఉంటావు చూసారా పట్టుకుని. కాదన్నాడు, నువ్వు పుట్టకపోవడం ఈ ఆకాశం ఉన్నది, నువ్వు పుట్టుకు పోయిన తర్వాత కూడా ఆకాశం ఉంటుంది, ఇల్లు మధ్యలో నువ్వు కట్టుకుని స్పేస్ నాది అనుకుంటున్నావు చూసారా, అటువంటిది ఇవన్నీ కూడా అన్నాడు. మనస్సు నుంచి, బుద్ధి నుంచి పైలోకములకు ఎప్పుడైతే ప్రయాణం చేయబడడం మొదలుపెడతామో మన యందు ఏదైతే ఉన్నదో అదే ఇతరుల యందు ఉన్నదనేటటువంటిది అర్థం అవడం మొదలుపెడుతుంది. ముందు తర్వాత అనుభూతిలోనికి వస్తుంది. దాని ఏదో పేరు పెట్టి పిలవాలి కాబట్టి మనం మాస్టర్ గారు అని పిలుస్తాం. అంతకుముందు మాస్టర్ గారు మనకి శిష్యుడిగా, మనకు డిసైపుల్ గా వీళ్ళంతా ఉన్నట్టుగా మనకు కొన్నాళ్ళు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వారి యందు మాస్టర్ గారే కనిపించడం మొదలు పెడతారు. పరిచయం అనేటువంటి వాళ్ళంతా కూడా అంతే. ఇందాక చెప్పింది, వారి యొక్క జీవితములతో ఎవరైతే కలిసి మనం ప్రేయర్ చేస్తామో ఆ జీవితములతో మనకు ఒక తెలియనటువంటి సంబంధం ఒకటి ఏర్పడుతుంది. వారింట్లో మంచికో చెడుకో మీ సాయం, మీ మంచికో చెడుకో వారి సాయం, ఈ రెండు ఫ్యామిలీస్ మెల్లగా కలవడం మొదలుపెడతాయి.
ఇక్కడ అలా కొన్ని ఫ్యామిలీస్ బతుకుతూ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. మరి ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఫ్యామిలీస్ అంతా కలిసి మధ్యాహ్నం భోజనం చేసుకునేటప్పుడు వడ్డించేటప్పుడు ఇక్కడ ఎవరు గెస్టులు ఉండరు, అందరూ హోస్ట్లే ఉంటారు. అందరూ వడ్డిస్తారు, అందరూ తింటారు, అందరూ ఉంటారు. గెస్ట్ కింద ఇలా స్టైల్ గా వచ్చి తినేసి వెళ్ళిపోయేటటువంటి ఎవరు ఇక్కడ ఉండరు. అని చెప్పి చూసిన తర్వాత ఒకటే కుటుంబం, ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారు, ఎవరి బాధలు వాళ్ళు పడుతుంటారు. అయినా సరే ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే కుటుంబము రన్ అయ్యేటట్టుగా ఒక శాంపుల్ కింద ఇక్కడ గ్రేడ్ చేసి పెట్టుకున్నాం మనం. మాస్టర్ గారి యోగంలో అందు వెళ్తూ ఉంటాయి. వీటితో న్యూట్రలైజ్ అవ్వడం అనేటటువంటిది, ఎక్స్పాండ్ అవ్వడం అనేటటువంటిది, అవతలలో ఉండేటటువంటి వాళ్ళతో డిఫరెన్సెస్ అనేటటువంటి రోజు రోజుకి తగ్గించడానికి కావాల్సిన ఒక ట్రైనింగ్ మీకు తెలియకుండా ఇక్కడ జరిగిపోతూ ఉంటుంది. మాస్టర్ గారు ఇస్తుంటారు మీకు. ఇది కూడా మీకు నచ్చలేదు అనుకోండి, అంటే ఒక 10-15 జన్మల యోగం గురించి వెయిట్ చేయవలసి వస్తుంది. ఇక్కడ మనం చాలా గొప్పైనటువంటి వారు, చాలా విశిష్టులమైనటువంటి వారు అయినట్టుగా మీకు అనిపించాయి అనుకోండి. అంటే ఇఫ్ యూ ఫీల్ ఇంపార్టెన్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ అలాంగ్ దీస్ లైన్స్, స్టిల్ మీకు అదేమైనా అనిపిస్తూ ఉంటే మాత్రం ఏదో తేడా ఉందనుకుంటే యోగాన్ని కొన్నాళ్ళైన తర్వాత కలిసి ఒకటే ఫ్యామిలీ కింద పొద్దున కలిసి పాటలు పాడుకుంటాం, కలిసి భోజనం చేస్తాం, మంచి విషయాల్లో మాట్లాడుకుంటాం, మాస్టర్ గారి గురించి చెప్పుకుంటాం, ప్రేయర్ చేసుకుంటాం, పూజ చేసుకుంటాం. ఎవరి పనులు అప్పుడప్పుడు కొంతమంది ఆఫీసులకి ఏవి పనులు ఉంటే చూసి వస్తారు. ఇంటికి వెళ్లి పిల్లలకి ఓదార్చి వస్తూ ఉంటారు. కాలేజీకి వెళ్ళిన పిల్లలు భోజనాలు అవి ఇంటికి వెళ్లి వండి వస్తుంటారు. ఇలా చేసుకుంటూ కూడా సరే ఇక్కడ కుటుంబంగా ఉండడానికి కావాల్సిన ప్రయత్నం ఇవాళ చేస్తాం మనం. మాస్టర్ గారి పుట్టినరోజు పొద్దు నుంచి సాయంత్రం ఇక్కడే ఉన్నాం, ఇక్కడ లేవు కూడా. కానీ అక్కడికి వెళ్ళినటువంటి టైం మీకు, అక్కడ వెళ్ళినటువంటి స్పెండ్ చేసినటువంటి టైం మైండ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి చేంజ్ అయ్యేటువంటి మైండ్ ఎక్కువ ఉంటుంది. మాస్టర్ గారి ఇంటికి సాయంత్రం 6 ప్రేయర్కి వెళ్ళిపోవాలి. దానికోసమని మీరు ఇంటి దగ్గర మీ పనులు చక్కబెట్టుకుని వస్తారు. రేపు పొద్దున్నే 6 గంటల మాస్టర్ గారికి ప్రేయర్కి వెళ్ళిపోవాలనేటువంటి దానికోసం నిన్న రాత్రి పనులు చక్కబెట్టుకుంటారు. మాస్టర్ గారి ప్రేయర్ కోసం జీవితం మొత్తం కానీ అర్పణ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అది సబ్మిషన్. మాస్టర్ గారి పని కాకుండా ఇంకేమీ లేకుండా జీవితం మొత్తం కానీ మనం గడుపుదాం అనేటువంటి సంకల్పం చేస్తే మీరు చేసే ఉద్యోగం మాస్టర్ గారు, అది మీకు ఉండేటువంటి భార్యాపిల్లలు మాస్టర్ గారికి సంబంధించినటువంటి వారు, మీకు ఉండేటటువంటి డబ్బు మాస్టర్ గారికి సంబంధించినటువంటిది, మీకు ఉండేటటువంటి రోగము కూడా మాస్టర్ గారు ఇచ్చినటువంటి. అన్ని బాగున్నాయని తీసుకోకూడదు, బాగులేని కూడా మాస్టర్ గారు ఇస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఎవడైనా తింటే మాస్టర్ గారు తిట్టినట్టు లెక్క. నన్ను కూడా తిరుగుతూ ఉంటారు. ఏం చేద్దంటే ధర్మం అది. భారతీయత్వం ఎంతమంది జరిగింది? 7 అక్షులు 11 అటు ఉన్నాయి. 7 పొగిడితే 11 మంది తిడతారు. దాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. 7 మంది మయమారావు గారు చాలా మంచివాడు అంటే 11 మంది దొంగ మూడో కొడుకుని తిడతారు. అది తిట్టినప్పుడు మనకి వాళ్ళ మీద బ్లడ్ ప్రెషర్ రాకూడదు. వచ్చిందంటే యోగంలో లేనట్టుగా, యూనిటీ లేనట్టుగా. వాళ్ళు తిట్టిన దాంట్లో ఏదో సత్యం మా చదువుకోవచ్చు లేదో ఉందని లెక్క. అంతే కదండి. అంటే ఎప్పుడైతే యోగమునందు మనం వెళ్ళడం మొదలు పెడతాం, వన్నెస్ అనేటటువంటిది విత్ గాడ్, విత్ మాస్టర్ గారు అనేటటువంటిది రావడం మొదలు పెడుతుంది. యూ బికమ్ వన్ విత్ యువర్ ఓన్ మాస్టర్. అది యోగం అంటే. పొద్దు నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు మనం చేసేటువంటి పనిలో, చేసే ఉద్యోగంలో మాస్టర్ గారు కనిపించాలి, బాస్లో మాస్టర్ గారు కనిపించాలి, కింద పనిచేసేటటువంటి చపరాశిలో మాస్టర్ గారు కనిపించాలి, పోస్ట్ మ్యాన్ లో మాస్టర్ కనిపించాలి, పని ఎగ్గొట్టి తిరుగుతుండే మీ ఉండేటటువంటి మీ కొలీగులో కూడా మాస్టర్ గారు కనిపించాలి. మీరు చేస్తుండేటటువంటి వర్క్ మాస్టర్ గారు దగ్గర ఉండాలి. మాస్టర్ గారు మీ యొక్క వర్క్ వేరేగా ఉండదు. అకౌంట్లో మాస్టర్ గారికి వచ్చా కొంతమంది డౌట్లు, ఆయన అకౌంటింగ్ చదువుకోలేదు కదా బీకామ్ అని. మాస్టర్ గారికి తెలుగు వచ్చా అని కొంతమంది కనమాట. ఆయనకే ఫ్రెంచ్ వస్తుందా మనకు వచ్చు కానీ, ఒకవేళ మలయాళం వచ్చో లేదో మాస్టర్ గారికి. ఇలాంటి పిచ్చి ఊహలు ఉంటాయి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తెలుస్తాయా? మనం చదివాం కాబట్టి, బీటెక్ చదివా, మనకి వాళ్ళు పొందా ఇంకేం తెలుస్తుంది? మనం తెలుగు మాస్టర్ కదా, లేకపోతే ఏం చదువుకోలేదు కదా అనిపిస్తూ ఉన్నది ఓడిపోగలిగినప్పుడు. సర్వాంతర్యామి అయినటువంటి వాడు, గురువు అయినటువంటి వాడు, పరబ్రహ్మమైనటువంటి మాస్టర్ సివి గారు, ఈకే గారికి తెలియదంటూ ఏముండదు. ఎప్పుడైతే ఇది మనకి తెలుస్తూ ఉంటుందో, ఎప్పుడైతే మన మనస్సులో ఉండే ప్రతి ఊహ మాస్టర్ గారికి తెలుస్తుందని కానీ నమ్మడం కానీ మొదలుగడిగితే
జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఉంది క్రైసిస్. మన మనసులో వచ్చే ప్రతి ఆలోచన మాస్టర్ సివి గారికి తెలుస్తుందని కానీ మీకు గుర్తుంటే మాస్టర్ గారి సబ్మిషన్ లో మనం కొంత ఒక మెట్టు వెళ్ళినట్టుగా లెక్క. మాస్టర్ గారి ఫోటో దగ్గరికి వెళ్ళి దేవుడు ఫోటో దగ్గరగా మీ గురించి మీరు మాట్లాడుకునేటప్పుడు మీరు దాచుకునేటువంటి విషయంలో కొన్ని ఉంటాయి. ఈవెన్ టు గాడ్ యూ కెనాట్ రివీల్ సమ్ థింగ్స్. కొంచెం దాచేయానికి కమిషన్ కొట్టి చెప్తారు. అలా ఉందనంటే సబ్మిషన్ తక్కువ లెక్క, సొల్యూషన్ తక్కువ లెక్క, వదలండి అన్నాడు. కొంచెం కష్టమైనటువంటి విషయం. పరమగురువు దగ్గర ఉండేటప్పుడు శిష్యుడి చేత ఇటువంటి సాధన చేయిస్తాడు. చేసినప్పుడు ఏమిటవుతాడు శిష్యుడు అంటే గురువు అయిపోతాడు శిష్యుడు. ఎలాగ మ్యాగ్నెట్ ఐరన్ దగ్గర పెట్టినప్పుడు గురువు తప్ప ఇంకెవడు వీడిలో ఉండడు కాబట్టి, గురువు ఉండడానికి కావాల్సిన అవకాశం వీడు ఇచ్చాడు కాబట్టి, వీడి మనసులో ప్రతి ఆలోచన గురువు తెలుస్తుందనే నమ్మకం వీడికి ఉంటుంది కాబట్టి నిరంతరము వీరి యందు గురువు అనేటటువంటి వెలుగు ప్రవాసిస్తూ ఉంటుంది కాబట్టి వాడిలో గురువు ఉంటాడు. వాడి చుట్టూ ఉండేటటువంటి వాడిలో గురువునే చూడడం అనేటటువంటి అభ్యాసం అయిపోతుంది. దాంతో వన్నెస్ వస్తుంది. యోగం అంటే డిఫరెన్స్ కనిపించినా, హై అండ్ లో కనిపించినా సరే, ఏదైనా ఫ్రిక్షన్ కనిపించినా, దుఃఖం కనిపించినా, ఏవైనా కనిపిస్తున్నాయంటే మనం యోగ సాధన చేస్తున్నట్టు కదా. తప్పే కదా. మనం ఎక్కడున్నాం? యోగ సాధనలో. ఇంకా యోగి కాలేదు మనం. దానికోసమే భగవద్గీత చదువుకుంటాం, దానికోసమే పతంజలి యోగ సూత్రాలు చదువుకుంటాం, దానికే గాలి పీల్చడం, వదలడం, శ్వాస గీస ఇవన్నీ చేస్తాం. మాస్టర్ గారి ప్రేయర్ లో శ్వాస పీల్చడం, గుణమే యోగం, భస్త్రి, గాడిది గుడ్డు ఏం అక్కర్లేదు. సమర్పించడం నేర్చుకోవాలి. మాస్టర్ సివి అనేటటువంటి పరమమైనటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక్కసారి ఉచ్చరించి దేహము, ఇంద్రియములు, మనసు ఒక్కసారి సమర్పణ చేయడం అనేటువంటి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఎన్నేళ్ళు చేయాలన్నమాట. ఆ ప్రశ్నను వాడకుండా ఉన్నంతకాలం ఎన్నేళ్ళు చేయాలి? ఆ ప్రశ్నను వాడకుండా ఉన్నంతకాలం చేయమని చెప్పారు. సైకిల్ తొక్కుతూ కొంచెంసేపు చాలాసేపు తొక్కాం కదా, 1 మైల్ కొంచెం అలా తొక్కకుండా ఉందాం అంటే వెళ్ళదు సైకిల్, పక్కన పడిపోతుంది. కార్ డ్రైవ్ చేసాం కాబట్టి ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తూ అంటే చాలా వరకు ట్రై చేసాం. ఇంకొక గంటే కదా హైదరాబాద్ డిస్టెన్స్ ఉంది, ఇక డ్రైవ్ చేయకపోయినా వెళ్ళదు నడు గుద్దేస్తున్నాడు. బండి ఉన్నంతకాలం సాధన చేసుకుంటూనే ఉండాలి. బండి ఉంటుండగానే రిపేర్ చేయాలి. బండి బాడీకి తోలుతూ ఉండాలి. బండిని రిపేర్ చేసుకుంటూ ఉండాలి. మనం పగలు కాని పడుకుంటే రాత్రి మాస్టర్ రిపేర్ చేస్తారు. బండిని బాడీకి పగలు తిప్పురా, రాత్రి రిపేర్ నేను చేస్తానని చెప్పారు మాస్టర్ గారికి. నమ్మినటువంటి వారికి, ఆయన పాదములకు నమ్మినటువంటి వారికి ఎప్పుడైతే ఏకత్వం సిద్ధిస్తుందో, ఈ ఏకత్వం సిద్ధించేటప్పుడు ఏకత్వం సిద్ధిస్తున్నదనేటటువంటి దానికి కొలబద్దు ఏముంటుంది? బాహ్యము, అంతరమైనటువంటి 2 లోకములు ఉంటాయి. అంతరమైన లోకముల యొక్క దర్శనం రోజు రోజుకి కలగడం మొదలుపెడు. నిద్రపోతున్నప్పుడు మనకి శవానికి మధ్యన తేడా ఉండదు, కానీ నిద్రపోతున్నప్పుడు వేరే లోకములలో విహరిస్తూ ఉంటాం. ఏ లోకములలో రాత్రి నిద్రపోతున్నప్పుడు విహరిస్తున్నామో కొంచెం తెలియడం మొట్టమొదటిలో మొదలుపెడుతున్నాం. ఈ లోకముల్లో కింద లోకంలో తిరుగుతున్నామని తెలుస్తుంది. అప్పుడు పై లోకంలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి మార్గం మాస్టర్ గారు ఇవ్వడం మొదలుపెడతారు. రాత్రి నిద్రపోయేటప్పుడు పై లోకంలో విహరిస్తున్నామని కొందరికి ఈజీగా కొంత రాత్రి కాలం తెలుస్తూ ఉంటుంది. మాస్టర్ గారు చేయిస్తారు. ఇదంతా మనం ఏం చేయక్కర్లేదు. వెళ్ళిన తర్వాత మెలకుగా ఉండేటటువంటి స్థితిలో కూడా ఊర్ధ్వలోకములలో ఉంటూ అధోలోకములలో పనిచేయగలిగేటువంటి సమర్థత పెరుగుతుంటుంది. దాన్నే సమాధి. సమాధి అనేటటువంటి స్థితిలో ఉన్నాయి యోగి అయినటువంటి వాడు. భౌతిక లోకములలో పనిచేసుకుంటూ మనస్సును ఉపయోగిస్తాడు. స్కూటర్, కారు ఎలాగైతే ఉపయోగిస్తారో అలాగే మనసును ఉపయోగిస్తారు. అంతకన్నా మనసు అక్కర్లేదు. యోగి అయినటువంటి వాడికి ఎంత మనస్సు కావాలో అంత పని చేస్తూ ఉంటాం. మనకేంటి ఒకేసారి 4 స్కూటర్లు కావాల్సి పైకి తీసి దేంటి మీద వెళ్లాలో తెలియనటువంటి మనసు పిచ్చి పిచ్చి ఊహలు అని పనిచేస్తూ ఉంటాయి. యోగి అయినటువంటి ఎంత కావాలో ఆ మనసు ఆ మాత్రం పార్ట్ పనిచేస్తున్న తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది. మనకి అదే పని చేస్తున్న మీద ఇంకేం పని చేయమన్నమాట. అంచేతే చాలా పిచ్చిగా ఉందండి, ఇవాళ మూడిగా ఉందండి అంటుంటాం. చూసారా అంటే ఏదో జబ్బులు లెక్క అన్నమాట. మాస్టర్ గారు పాదములను నమ్మించినట్టు వాళ్ళకి నెవర్ మైండ్ నీళ్ళు నన్ను నాట్ లెవెల్స్ ఉన్నారు మాస్టర్. సో మైండ్ ఉండదు. మనస్సు అనేటటువంటి ఒక పనిముట్టుని తీసుకొచ్చి కావాల్సినంత పని చేస్తారు. ధ్యానం మనంతా ఒకవేళ చదవడం లేకపోతే 40 ఏళ్ళు ఇచ్చింది కదా, ఇప్పుడు మనం ఏం చదువుకోలేదు, ఎలాగా నీకు అక్కర్లేదు చెప్పారు మాస్టర్ గారు చెప్పారు.
మాస్టర్ గారు ప్రేయర్ చేస్తే ఏ పుస్తకం చదవక్కర్లేదు. నిజముగా మాస్టర్ గారి మీద కానీ మీకు అత్యంచలమైనటువంటి భక్తి విశ్వాసం కానీ ఉండి, సమర్పణ సంపూర్ణముగా ఉండి, నిరంతరము ప్రే చేయడం అనేటువంటి అలవాటు ఉండి, ఎప్పుడైనా ఏదైనా విషయం కావాల్సి వచ్చినప్పుడు క్షణములో మనసుకు భాషిస్తుంది. ఎవడైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పగలిగే సమర్థత మీద ఉంటుంది. ప్రపంచంలో ఏ పుస్తకమైనా ప్రింట్ అయ్యేటటువంటి ధ్యానిస్తే దాంట్లో ఉన్న విషయం మీకు వస్తుంది. ప్రామిస్ చేస్తాను, నేను ఛాలెంజ్ కూడా చేస్తాను. ప్రే చేసి చూడండి. అన్ని పుస్తకాలుగా కూర్చున్న 10 నుంచి సాయంత్రం వరకు చదివేటటువంటి వాళ్ళంతా కూడా చెప్పలేదు, అది చదువుతాను. పొద్దు నుంచి మేము పని చేసుకున్నాం. 40,000 పుస్తకాల దాకా నేను రిఫర్ చేయగలను. నేనే బెచ్చగాడు. మాస్టర్ గారు ఉండేటప్పుడు నేను చెప్పాను, నేను సాయంత్రం వరకు ఏమిటి ప్రింట్ అయిందో అదంతా కూడా మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైనా సరే కావాలంటే ఇప్పుడు చెప్పేస్తానని చెప్పేవారు. అంటే సాయంత్రం 6 గంటల్లో ప్రింట్ అయిందని చెప్పేవారు. ఒకసారి అడిగాను, మాస్టర్ ఇది ఏమిటంటే నేను సాయంత్రంలో ప్రింట్ అయ్యి ఉంటే మాత్రం రాత్రి 12 గంటలకు చెప్పేస్తాను. ఇలా కూర్చునేవారు. ఏది కావాల్సిన చెప్పేవారు, ఏ న్యూస్ థియరీ అని చెప్పేవారు. అప్పుడే మెడికల్ జర్నల్లో పడి ఉంటుంది, ఇంకా ఇండియాకి రావడానికి 2 నెలలు 3 నెలలు పట్టవచ్చు, అందులో ఉన్న మ్యాటర్ చెప్పేవారు మాస్టర్ గారు. జర్నల్లో పడ్డదా ఇలాగా పాసిబుల్ అంటే పాసిబుల్, మీకు కూడా పాసిబుల్ అండి. అది నేను చెప్పాను. షేక్స్పియర్లా పెట్టకండి, మీ అందరికీ పాసిబుల్. ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ ఆఫ్ మాస్టర్ సిరీని ఆయన ఇవ్వడం కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఒరే సమర్పణ చేసి 2 పూట ప్రేయర్ చేయండి. ఇంకేం చేయన్నారు? ఏ దేవుడికి పూజ? ఎందుకంటే దేవుడికి పూజ అన్నాడు. నేనున్నా కదరా, ఎందుకురా మళ్ళీ వీళ్ళందరికీ పూజ అన్నాడు. నమ్మకం నిజంగా ఉంటే ఏ దేవుడికి పూజ చేయక్కర్లేదు. అంటే నువ్వు ఎందుకు చేస్తావు? ప్యాకెట్ హడే బదులు ఇది చేస్తే బెటర్ నాడు చేస్తాను, అంతకన్నా ఇంకేం లేదు నాడు. లేకపోతే ఏం చేస్తాడంటే ప్యాకెట్ ఆడుకోవడం, హస్సు కొట్టుకోవడం, రోడ్డు మీద ఏమో పాలిటిక్స్ మాట్లాడుకోవడం, అలాంటి పనులు మీరందరూ చేస్తారు. కాబట్టి మీ అందరిని కూర్చోబెట్టి పొద్దున్నే ప్రేయర్ చేస్తుంటే మంచి పని చేస్తారు. మంత్రం చదివి మంచిదే చేయిస్తుంటాం తప్ప వీటి యొక్క అవసరం మాస్టర్ గారి ప్రేయర్ కంటే తక్కువ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మాస్టర్ గారి ప్రేయర్ అయితే ఏదైతే ఇస్తుందో దాంట్లో ఒక దశాంశమేవో ఈ పూజలు హోమములు ఇవన్నీ కూడా. ఈ పని చేస్తే పని చేస్తే మంచి పని చేస్తే వంట వండుకుంటే తినడానికి పనికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఇది కుకింగ్. క్రతువు అనేటటువంటి చేయటం వల్ల పైనుంచి చేయటటువంటి శక్తి కొన్ని దిగి కిందకు వస్తాయి. వాటి వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. ఎలక్ట్రిసిటీ పుట్టాలంటే జనరేటర్ ఏదో ఉండాలంట, దానివల్ల ఇది ఎలాగే వస్తుందో ఈ క్రతువులు చేయటం వల్ల కొంత శక్తులు వస్తాయి. ఇవన్నీ కూడా మాస్టర్ గారు వెంట్రుకొక కాలు ఓడి పోలవు, అది మాస్టర్ గారు అంటారు. అందుకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు. ఆ మంత్రం ఒకటి చేసుకుంటే సార్, ఈ పూజలు అక్కర్లేదు, దేవుళ్ళు అక్కర్లేదు, నమస్కారాలు పెట్టలేదు అంటే దట్ ఈస్ హిస్ కాన్ఫిడెన్స్. మనకి ఆయన మీద కాన్ఫిడెన్స్ లేక అవన్నీ చేస్తారు. నమ్మినటువంటి వారు ఆ మార్గంలో వెళ్తుండేటటువంటి వారిలో నేను ఒక్కరిని కాబట్టి ధైర్యంగా చెప్పగలను. 33 ఏళ్ల బట్టి మాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నాను. 33 ఏళ్ల క్రితం నేను వాట్ ఏ డ్యామ్ ఫూల్ అనేటటువంటిది మా వదిన ఇక్కడ ఉన్నది, మా తమ్ముడు ఇక్కడ ఉన్నది కాబట్టి చెప్తాను. నేను గుడ్ ఫర్ నథింగ్ ఫెలో కింద ఉండేవాడిని. పుస్తకాలు కూడా ఎక్కువ నేను చదువుతున్నట్టుగా ఎవరో చూడరు వీళ్ళు. రామ శారద ఇంట్లో నిరంతరం ఇక్కడ ఉండి నాకు సురేఖ చూస్తారు. ఇప్పుడు పుస్తకం చదువుతాడు చూసారో చూడరు. మీ ఇష్టం ఏ పుస్తకం రిఫర్ చేసినా అందులోంచి మ్యాటర్ చెప్తాను. వాళ్ళు ఏ పుస్తకం చెప్పినా ఆ మ్యాటర్ ఆల్రెడీ వాడికి చెప్పి ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చిన పుస్తకం ప్రపంచంలో ఏ స్పిరిచువల్ లిటరేచర్ తీసినా అందుకని చదువుతూ ఉంటే నష్టం మీరు చెప్పినట్టు ఉందండి అంటూ ఉంటారు. కావాలంటే అడగొచ్చు. ఎక్కడి నుంచి వస్తుంది? మాస్టర్ గారి దగ్గర నుంచి వస్తుంది. అంతర్యామి అయినటువంటి మాస్టర్ గారితో ఎప్పుడైతే యూనిటీ వస్తుందో, యూనిటీ కాదండి వన్నెస్ వస్తుందో, మాస్టర్ గారు మనకి అభేదమైనటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది? సమర్పణ చెందినప్పుడు వస్తుంది. మాస్టర్ గారిని అచంచలముగా నమ్మినప్పుడు వస్తుంది. అది కానీ వచ్చినప్పుడు మాస్టర్ గారు తప్ప ఇంకేమీ లేనటువంటి జీవితం ఉంటుంది. మీకు ఏం కావాలో మీకు ఎందుకు సార్ మాస్టర్ చూసుకుంటారు. మీకు ఎందుకని మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు. పని ఎక్కువ లేజీ స్కౌండర్ల కోసం మాత్రం ఈ అవ్వ మాత్రం కాదన్నట్టు. భార్య ఏడల విధేయత, భర్త ఏడల విధేయత, భార్య ఏడల ప్రేమ. మాస్టర్ గారు అలాగే చెప్పేవారు. భార్య విధేయుల సంఘం అనేటటువంటి సంఘం నా పెళ్లి చేసిన వెంటనే చెప్పారు. సంఘంలో నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను ఇన్నాళ్ళు పెట్టి
వీడు పెళ్లి చేశాను, వీడిని సెక్రటరీగా పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ సెక్రటరీగా చేస్తున్నాను నేను, భార్యకు విధేయుడవటం అనేటటువంటి తప్పేం కాదు అన్నాడు. రాముడు సీతకు విధేయుడు. సీత రాముడిని ఆరాధించింది. భార్యాభర్తల మధ్య ఆ సంబంధం ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఉండేటటువంటి దాన్ని ఏమిటంటారు, ఈ వన్నెస్ అంటారు, లేకపోతే యూనిటీ అన్నారు. ఇద్దరు కలిసి రెండు దేహాలు ఒక ఇంట్లో ఏడుస్తూ ఉంటాయి అన్నారు, తిట్టుకుంటూ కొట్టుకుంటూ జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. రెండు దేహములు ఉన్నా సరే భార్యాభర్తలు అనేటటువంటి ఒకటే యూనిటీ కింద పనిచేసి వన్నెస్ అనేటటువంటి ఉండడం పాసిబుల్ అంటే పాసిబుల్. అటువంటి జీవితాలు చూసినట్టు చూశాను నేను. భార్య మనస్సులో ఈయన వంకాయ కూర తెస్తే వంకాయ కూర కానీ బెండకాయ కూర కానీ తెచ్చునని ఇక్కడ అనుకుంటే భర్త అదే కొనుక్కొని వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఈ కాఫీ ఆవిడిస్తే బాగున్నాను అనుకుని కానీ వస్తే కాఫీ రెడీగా ఉంటుంది. అటువంటి జీవితాలు నేను చూశాను. పాసిబుల్. ఇందాక టెలిపతి ఏం చెప్పింది, వీళ్ళతోనే పాసిబుల్ భార్యాభర్తల మధ్య. ఈ టెలిపతి ఎక్స్టెండ్ అయితే మాస్టర్ గారి దగ్గర నుంచి ఎంత టెలిపతి ఉంటుందో త్రూ ఇంప్రెషన్ ఎంతకని టీచ్ చేయగలరు అనేటువంటి మీకు సాధ్యం కాదు తెలుసుకోవడానికి. ఎందుకంటే మీ పొర మైండ్ కింద కింద లెవెల్ ఉంటుంది కాబట్టి. బుద్ధికి ప్లేన్కి వెళ్ళిపోయిన తర్వాత మాస్టర్ గారిని ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతైనా ఇవ్వగలుగుతాడు. దాన్నే పతంజలి రితంబర అనేటువంటి విద్య కింద, అనేక విద్యల కింద, అందులో పతంజలి యోగ సూత్రములలో లాస్ట్ లో 4వ పాదంలో పతంజలి చెప్తాడు. ఇక్కడ ఉన్నాడు పతంజలి యోగ సూత్రములు ఏవైతే చెప్పబడి ఉన్నాయో సమస్తమైనటువంటి మాస్టర్ గారు